యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం. అట్టి వార్త ఎవరు వినిండిరి? ఎవరు వినియుంటిరి? అట్టి సంగతులు ఎవరు చూసిరి? ఒక జనమును కనుటకు. ఇది మన సబ్జెక్ట్. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున. సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. స్తోత్రం చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటంటే, ఒక్క జనమును కనుటకు ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా? ఇది ఈరోజు మన అంశం. చెప్పండి, ఏంటి మన అంశం? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఇది ఈరోజు సేవకులుగా మనము మొట్టమొదటిగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆత్మల సంపాదన. గుర్తుంచుకోండి, ఏం ఆలోచించాలి? అది ఎలా సంపాదించగలదు, ఏ విధంగా సంపాదించగలదు? అది నువ్వు కన్న రీతికే, నువ్వు కని పెంచే రీతికే సంపాదించగలదు. నువ్వు కనాలి. కనడం అంటే గర్భము ధరించాలి, ప్రసవ వేదన పడాలి, కనాలి. అంటే ఇక్కడ రాయబడినట్లుగా ఒక్క జనమును కనుటకు ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్కరోజు ప్రసవ వేదన పడితే జనమును కనుదవా? నువ్వు కనలేవు. ఆ ప్రసవ వేదన జనములను కనలేదు. ఒక్కనాటి ప్రసవ వేదన కాదు, నీవు సేవకి సమర్పించుకున్నది మొదలుకుని నీవు సేవా దినాలు ముగించుకుని లోక యాత్ర ముగించుకునేంత వరకు నీకు ప్రసవ వేదన ఉండవలసిందే. ఏమిటి బ్రదర్, ఎంత చెప్పినా మారట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా లోబడట్లేదు? మారరు. నీకు ప్రసవ వేదన కావాలా? ఒక్కనాటి ప్రసవ వేదన ఒక జనాంగమును కనడానికి వీలు పడదు. అది దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. ఒక్క జనమును కనడానికి ఒక్కనాటి ప్రసవ వేదన ఎలా సరిపోతుంది? నీ జీవిత కాలము ప్రసవ వేదన ఇది. నీ జీవిత కాలము ప్రసవ వేదన ఇది. ప్రసవించే సమయంలో స్త్రీ ఎంత వేదన పడుతుందో, ఎంత శోధన అనుభవిస్తుందో, ఆ శోధన, ఆ వేదన ప్రతిరోజు నువ్వు అనుభవించవలసిన స్థితి ఉంది. ఆ వేదన అంతా నువ్వు అనుభవించాలి. నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, కేవలం ప్రార్థన చేయడమే. ఆ బిడ్డ నిమిత్తం భారం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన చేయడం నిమిత్తమే నువ్వు చేయవలసిన పని. ఎలా ఉండాలి అంటే, ఆ బిడ్డను తీసుకున్న తర్వాత, నువ్వు కన్న తర్వాత ఆ బిడ్డను నువ్వు మార్చే రీతి ఏమిటో తెలుసా? దేవుని పోలికలోనికి. చెప్పండి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలి. క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి నువ్వు మార్చాలి. అలా మార్చడంలోనే నీకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చగలిగావో అప్పుడు నువ్వు కన్నట్లెక్క. అప్పటి వరకు నీకు ప్రసవ వేదనే ఉంటుంది, ప్రసవ వేదనే ఉంటుంది. బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా ఆ స్త్రీ ఎంత వేదన పడుతుందో, ఎంత బాధ అనుభవిస్తుందో. బిడ్డ ఆ డెలివరీ అయి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లికి నెమ్మది వస్తుంది. అవునా? కొంచెం నెమ్మది వస్తుంది, ఊపిరి పీల్చుకుంటుంది, కొంచెం నెమ్మది, సమాధానం వస్తుంది. అలాగే బిడ్డ పిండముగా ఉండి, ఏమండి, ఆ శిశువు పిండము తల్లి గర్భములో రూపుదిద్దుకుని, తల్లి గర్భములో పరిపూర్ణత చెంది, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేసరికి అవయవములు అన్నీ కూడా ఎలాగైతే చక్కగా ఉంటాయో, ఏ విధంగా అయితే బరువు గట్రా చక్కగా సరిపోతుందో, ఏ విధంగా అయితే బయటకు వచ్చేసరికి ఏకరీతిగా పరిపూర్ణంగా ఉంటుందో, ఆ బిడ్డ, తల్లికి బిడ్డ కనబడేసరికి ఒక పరిపూర్ణమైన ఆనందము తల్లికి ఎలా కలుగుతుందో, అలాగే నీవు కూడా సన్నిధికి బిడ్డలు వస్తున్నప్పుడు నీ ప్రసవ వేదన ముగిసిపోలేదు. ఆ బిడ్డ వచ్చిన తర్వాత, ఆ బిడ్డ క్రీస్తు పోలికగా మారి నీకు కనబడిన తర్వాత నీ ప్రసవ వేదన ముగుస్తుంది. అప్పటి వరకు నువ్వు ప్రసవ వేదన పడవలసిందే. ఈరోజు వచ్చారండి, కొత్తగా వచ్చారనుకుందాం, 20 మంది సంఘం ఉందనుకుందాం. 20 మంది సంఘంతో నీ ప్రసవ వేదన పూర్తవ్వలేదు. అప్పటి నుంచి అసలైన ప్రసవ వేదన మొదలవ్వాలి. అప్పటి నుంచి సరైన ప్రసవ వేదన మొదలవ్వాలి. ఎప్పటి వరకు అంటే, వారు పరిపూర్ణమైన క్రీస్తు పోలికలోనికి వచ్చేంత వరకు
నీ ప్రసవ వేదన పనిచేస్తూనే ఉంటుంది. ఆ ప్రసవ వేదన పడుతూనే ఉండాలి. అందుకని ఇది ఒక్కనాటి ప్రసవ వేదన కాదు, ఒక దినము ప్రసవ వేదన కాదు, ఒక నెల ప్రసవ వేదన కాదు, ఒక సంవత్సరం ప్రసవ వేదన కాదు. అర్థమవుతుందా? ఒక జనమును కనడానికి ఒక్కనాటి ప్రసవ వేదన సరిపోదు. పోదు పోదు. అందుకనే సేవకుడికి దమ్ముండాల నిలబడడానికి. ఏముండాలి చెప్పండి? దమ్ముండాల, శక్తి ఉండాల, బలం ఉండాల. అది నీ బలము, నీ శక్తి, నీకు సంబంధించిన గ్రట్స్ కాదు. ఏం కావాలా? దైవికమైన బలం ఉండాల, దైవికమైన శక్తి ఉండాల, దైవికమైన జ్ఞానం ఉండాల, దైవికమైన అభిషేకం ఉండాల, దైవికమైన ఆదరణ ఉండాల, దైవికమైన ప్రత్యక్షత ఉండాల. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. యేసుప్రభు వారు ఊరికే అనలా, మీరు అనాథులు కారు, మీకు ఆదరణకర్తను పంపిస్తున్నానని. ఎవరితో అన్నాడు ఆ మాట? శిష్యులతో అన్నాడు. ఎవరితో అన్నాడు? ప్రజలతో అనలేదు. ఎవరితో అన్నాడు చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఓకే, ఎవరితో అన్నాడు? మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు అనాథులుగా విడవబడరు అన్నాడు కదా. ఎవరితో అన్నాడు ఆ మాట? శిష్యులతో అన్నాడు. శిష్యులతో ఆ మాట ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది తెలుసా? ఎప్పుడైతే నువ్వు సేవలోనికి వస్తావో అప్పుడు నీ వారు నీకు దూరం అవుతారు. ఎప్పుడైతే నువ్వు సేవలోనికి వస్తావో నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారు. ఎప్పుడైతే నువ్వు సేవలోనికి వస్తావో నువ్వు ఒంటరివాడు అవుతావు. అర్థమవుతుందా? నువ్వు ఒంటరివాడు అవుతావు. గుర్తుంచుకో, ఒక్కొక్కసారి నీ ఫ్యామిలీయే నిన్ను అంగీకరించదు, నీ భార్య నిన్ను అంగీకరించదు, నీ బిడ్డలు నిన్ను అంగీకరించరు. సేవ అనేసరికి అందరూ నీకు విరోధులుగా మారొచ్చు కూడా. అప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోతావు. ఎవరు నిన్ను ఆదరించరు. లోకం ఏమంటుందో తెలుసా? ఎందుకయ్యా పని చేసుకోక, నీకు ఈ పనులు ఎందుకు? భార్య ఒప్పుకోలేనప్పుడు, బిడ్డలు ఒప్పుకున్నప్పుడు, కుటుంబం ఒప్పుకోలేనప్పుడు నీకు అవసరమా? వాళ్ళని బాధ పెట్టి నువ్వేం చేయగలదు? శుభ్రంగా పని చేసుకోవచ్చు కదా, శుభ్రంగా కుటుంబంతో బ్రతకొచ్చు కదా, వారానికి ఒకసారి వెళ్ళి కూర్చోవచ్చు కదా, ఆరాధించవచ్చు కదా అని లోకము కూడా నిన్ను సపోర్ట్ చేయదు. అప్పుడు నువ్వు ఒంటరివాడు అవుతావు. ఒంటరివాడు అయినప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆదరణ. నీకేం కావాలి? ఆదరణ. ఆదరణ ఎవరికి కావాలి? ఆదరణ ఎవరికి కావాలి? అందరూ ఉన్నవారికా? అన్నీ ఉన్నవారికా? కాదు. ఏమీ లేకుండగా, ఎవరూ లేకుండగా, ఒంటరిగా అనాదిగా మిగిలిపోయి చూడండి, దిక్కు తోసలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఆదరణ కావాలి. అందుకే ఆదరణకర్తను పంపించాడు దేవుడు. నిన్ను ఆదరించడానికి ఒంటరి సమయంలో, నీ వేదన సమయంలో, నీ దుఃఖ సమయంలో, నీ పరిస్థితులన్నీ మారిపోయి అన్నీ నీకు విరోధముగా మారినప్పుడు నిన్ను ఆదరించడానికి ఆదరణకర్తను పంపించాడు. అందుకని ఆయన అన్నాడు, నీవు అనాథవు కావు. మనుషులు వదిలేశారని, కుటుంబము వదిలేసిందని, లోకము నిన్ను వేరు చేసిందని, నేను ఒంటరివాడిని అయిపోయినని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. ఒంటరిదాన్ని అయిపోయానని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు అనాథవు కావు. ఆదరణకర్త నీ వద్దకు వచ్చాడు. నువ్వు చూడగలిగిన కన్నులు ఉండగలిగితే నువ్వు ఆయన్ని చూస్తావు, ఆదరణ పొందుకుంటావు. ఎస్, కాబట్టి ఆదరణకర్త మనకు ఆదరణ ఇవ్వడానికి వచ్చాడు. ఎవరికి ఆదరణ కావాలి? అర్థమవుతుందా? నీవు జనాంగమును కనే టైంలో, ప్రసవ వేదన పడుతున్న టైంలో ఎవరు నీకు సపోర్ట్ చేయరు. ప్రసవ వేదన పడుతున్న సమయంలో వారు మారలేదు కాబట్టి నువ్వు ప్రసవ వేదన పడుతున్నావు. వాళ్ళ నిమిత్తం వాళ్ళలో ఇంకా శరీరక్రియలు ఉన్నాయి కాబట్టి, వారిలో ఇంకా శరీర ఇచ్చలు ఉన్నాయి కాబట్టి, వారిలో ఇంకా లోక సంబంధమైన బ్రతుకు కనబడుతుంది కాబట్టి, వారిలో తిరగబడే స్వభావం ఉంది కాబట్టి, వారిలో ఎదురు చెప్పే స్వభావం ఉంది కాబట్టి, వారు ఇంకా నీ మీద అభ్యంతరం పెట్టుకునే స్వభావం ఉంది కాబట్టి, నీ మీద సాడీలు చెప్పే స్వభావం ఉంది కాబట్టి నువ్వు ప్రసవ వేదన పడుతున్నావు. పడాలి. అటువంటి సమయంలో నీకు ఆదరణ ఎలా వస్తుంది? వాడు వెళ్ళి పక్కవాడితో చెప్తాడు, పాస్టర్ గారు ఇదివరకులా కాదు, ప్రతిదానికి గద్దించేస్తున్నాడు, ప్రతిదానికి కోప్పడిపోతున్నాడు అని చెప్తాడు. వాడు కూడా ఏమంటాడు, అవునరా బాబు, నేను కూడా చూస్తున్నాను, ఇన్నాళ్ళుగా కాదు, అన్నింటిలోని మార్పు వచ్చేసింది మన పాస్టర్ గారికి, ఏం చేయాలో అర్థం కావట్లేదని వాడు చెప్తాడు. ఈ సమయంలో నీకు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఏమంటారు దాన్ని? గుర్తుకొచ్చింది, పుండికి పుల్ల అదంట. ఏంటది? పుండికి చెప్పేస్తున్నాను, పొల్ల మొగుడంట, పొడుస్తూ ఉంటుందంట అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ ప్రసవ వేదన పడి కన్నీరు గారుస్తుంటే చూటిపోటి మాటలు, ప్రసవ వేదన పడి కన్నీరు గారుస్తుంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ
దీనికి వారు లెక్క అప్పచెప్పుకుంటారు. మనకెందుకు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. మంచిదే. అయితే ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రసవ వేదన అనేది అలాంటి వారి గురించే. నీకు తిరగబడేవారు లేకపోతే నీకు ప్రసవ వేదన ఎక్కడది? నీకు ఎదురు చెప్పేవారు లేకపోతే నీకు మోకాళ్ళు ఎక్కడ వంగుతాయి? అందరూ బాగానే ఉన్నారనుకోండి, అంతా చక్కగానే ఉందనుకోండి, నువ్వేం చేస్తావు? అంతే కదా, నువ్వేం చేస్తావు? కాళ్ళు ఎగరేస్తావు. ఇదంతా నా సంఘం, నా మాట వింటారు, నాకు ఎదురు చెప్పరు, అంతా నా స్వాధీనంలో ఉంటుంది. ఏంటి నీ స్వాధీనంలో ఉంది? బోడి అనుకుంటున్నావు నువ్వు నీ స్వాధీనంలో ఉందని. ఏది నీ స్వాధీనంలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ స్వాధీనంలో ఉన్నదంతా కూడా ఒక రోజున బర్స్ట్ అయిపోబోతుంది, బద్దలైపోబోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకని దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాలి ప్రతిదీ కూడా. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎవరిని ఎలా వంచాలో, ఎలా కూర్చోబెట్టాలో, ఎలాగ నడుము వంచి పని చేయించాలో ఆయనకి తెలుసు. ఆయన చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ ఏమి చేయను, ఒకటే ప్రార్థన చేస్తాను. ప్రభా, సంఘానికి ఏమి అవసరమో అవన్నీ నువ్వు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తాను. నేను అడగను కూడా, దేవుణ్ణి ఒక్కటే అడుగుతాను. అలా సమకూర్చబడిపోతాయి అంతే. అందుకు మీరే సాక్షి. అవునా కాదా? భోజనాలు జరగాల. పరిచర్య చేయడానికి నేను బతిమాలి తీసుకురాను. అమ్మ మీరు అంతే. ఆ రోజు తెల్లారగట్లు వచ్చేస్తారు. మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ కూడా చేయను. వారం రోజుల ముందు చెప్తాను అంతే వాళ్ళకి. మళ్ళీ శుక్రవారం నాటికి ఈ శుక్రవారం చెప్తాను మీరే అని. మరలా ఇంక ఫోన్ కూడా ఉండదు. వాళ్ళే వస్తారు, పొద్దుటే తెల్లారగట్లు వచ్చేస్తారు. ఎవరి నడుపుదలలో ఉన్నారు? అదే నా నడుపుదలలో అనుకో, ఫోన్ కొట్టాలా. ఆడికి ఇష్టమైతే ఎత్తుతాడు, లేకపోతే సైలెంట్లో పెట్టేస్తాడు. ఆడికి ఇష్టమైతే ఎత్తాడు, లేకపోతే ఫ్లైట్ మూడ్లో పెట్టేస్తాడు. ఆడికి ఇష్టమైతే ఎత్తాడు, లేకపోతే ఏవయ్యా ఫోన్ ఎత్తవే, చూసుకోలేదు పాస్టర్ గారు. ఒక మాట సింపుల్, చూసుకోలేదు పాస్టర్ గారు. ఒక్కొక్కరు విచిత్రంగా అంటారు, మీరు ఫోన్ చేశారా? అదేంటారు బాబు, రెండు సార్లు చేశారా? అయ్యో చూసుకోలేదు బ్రదర్. ఎంత విచిత్రమో కదా. నవ్వాలా ఏడాలా తెలియదు. అంటే అర్థం దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఎందుకు చెప్తున్నానంటే, నీ నడుపుదల ఉంటే ఇది జరిగేది. కానీ దేవుడి నడుపుదల ఉందనుకో, వాళ్ళే ఫోన్ చేసి, బ్రదర్ రమ్మంటారా, పని ఏమన్నా ఉందా, చర్చిలో ఏమన్నా పని ఉందంటారా, చేయమంటారా? వాళ్ళే ఫోన్ చేస్తారు. ఎవరి నడుపుదల ఉంది? అది సేవకుడా గుర్తుంచుకో. ఈ స్థితికి నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రసవ వేదన ఎందుకు అంటే, నీవు సేవ ప్రారంభించిన కాడి నుంచి సేవ ముగించేంత వరకు నీకు ప్రసవ వేదన ఉంటేనే నీ బిడ్డలను పరిపూర్ణంగా నువ్వు కనగలుగుతావు. లేకపోతే పరిపూర్ణమైన స్థితి ఆ బిడ్డలకు రాదు. ఎందుకు ప్రసవ వేదన అంటే, క్రీస్తు పోలికలోనికి వారు రావాలి, క్రీస్తు స్వరూపంలోనికి వారు రావాలి. క్రీస్తు స్వరూపము కోల్పోయారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గలతీ 4:19 ఒక మాట అంటాడు. గలతీ 4:19 ఒకసారి తీయండి, చూపిస్తాను. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏమంటున్నాడు చెప్పండి? జాగ్రత్తగా వినాలి. సేవకుడా, నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. సేవకురాలా, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వెళ్ళినప్పుడు, గలతీ సంఘాన్ని కట్టినప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా కట్టబడింది, చాలా అద్భుతంగా కట్టబడింది. కట్టబడిన తర్వాత మరలా ఆ గలతీ సంఘము ఒక భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయింది. అర్థమవుతుందా? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయింది. ఏంటి ఆ సువార్త అంటే, అది వేరొక సువార్త కాదు, క్రీస్తు సువార్త చెరపగోరు సువార్త. అర్థమవుతుందా? ఆ మాటలు ఎక్కడ ఉంటాయంటే 1:6 ఉంటాయి మనకి. 1:6 గలతీ పత్రిక 1:6 చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. చూసారా, ఈ గలతీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఎంతగానో ప్రయాసపడి కన్నాడు. ప్రసవ వేదనతో ఆ సంఘాన్ని కన్నప్పుడు కొన్నాళ్ళు బాగానే ఉంది, కానీ తర్వాత వేరే సువార్త వచ్చి ఈ క్రీస్తు సువార్తని సరిపేసింది. అర్థమవుతుందా?
వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఈ క్రీస్తు సువార్తను సరిపోయేసరికి వారిలో ఉన్న క్రీస్తు పోలిక మరలా పోయింది. వారిలో ఉన్న క్రీస్తు పోలిక పోయేసరికి 4:19 అంటున్నాడు ఆయన, మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. అర్థమైందా? మరలా అన్నాడు అంటే రెండవసారి అని అర్థం. మరలా అన్నాడు అంటే దానికి అర్థం ఏమిటి? రెండోసారి మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను, రెండవసారి నేను ప్రసవ వేదన పడి మరలా మిమ్మల్ని కనడానికి సిద్ధంగా ఉన్నాను, మరలా క్రీస్తు పోలికలోనికి నేను మిమ్మల్ని తీసుకురాబోతున్నాను. అంటే ప్రసవ వేదన దేనికి సంబంధించినదో తెలుసా బిడ్డ? నీవు క్రీస్తు పోలికలోనికి వారిని తీసుకురావడానికి నువ్వు ప్రసవ వేదన పడాలి. క్రీస్తు పోలికలోనికి వారిని తీసుకురావడానికి ప్రసవ వేదన పడాలి. క్రీస్తు పోలికలోనికి వారు వచ్చేంత వరకు నీ ప్రసవ వేదన ఆగకూడదు. నువ్వు విసుగు చెందకూడదు. నీవు అమ్మో ఈ బాధ నేను భరించలేను, నేను చచ్చిపోతానని అనకూడదు. నేను ఈ పని వదిలేస్తానని నువ్వు అనకూడదు. ఒక స్త్రీ కానీ ప్రసవ వేదనకి భయపడి కానీ బిడ్డలను కనడం మానేస్తే భూమి మీద జనాంగము విస్తరిస్తుందా? దేవుని ప్రణాళిక విస్తరిస్తుందా? దేవుని ఆశీర్వాదం విస్తరిస్తుందా? లేదే. కనేటప్పుడు చాలా ప్రమాదమని తెలుసు, కనేటప్పుడు చావు బ్రతుకులకు ముడిపడి ఉంది పరిస్థితి అని తెలుసు. అవునా? స్త్రీకి మాట్లాడరే, కనేటప్పుడు ఖచ్చితంగా అది సావో బ్రతుకో తెలియని పరిస్థితి. అయినా కూడా బిడ్డలు లేకపోతే ఒక స్త్రీ అల్లాడిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు లేరే, నాకు గర్భఫలం రావట్లేదని ఏడుస్తుంది. గర్భఫలం వస్తే కనే టైంలో సావో బ్రతుకో తెలియదు. అయినప్పటికీ కూడా ఆ తల్లి బిడ్డలను కానాలన్న ఒక ఆతృత, గర్భము ధరించాలన్న ఒక ఆతృత, సావైనా పర్వాలేదు అనుకుంటుంది. అదే ఈ రీతి గర్భ వేదనతో, ఒక ప్రసవ వేదనతో ఎందుకు పోల్చాడు ఈరోజు సేవ జీవితం? సేవకుడి పరిస్థితి అంటే సావో రేవో ఏదో ఒకటి అవుతుంది, కానీ ప్రసవ వేదన ఉండాలి, ఉండి తీరాలి. అది సేవకుడు ఈరోజు నేర్చుకోవలసిన పరిస్థితి. సేవకుడు అర్థం కాని స్థితి నీకు ఇదే. అందరూ నీకు లోబడి ఉంటే ఇంక నీ ప్రయాసం ఏముంది అక్కడ? నువ్వు పడే కష్టం ఏముంది అక్కడ? గోధుమలు గురుగులు 2 ఉన్నప్పుడు నువ్వు ప్రసవ వేదన అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే గురుగులు విత్తడానికి శత్రువుకు అనుమతి ఇచ్చాడు. లేకపోతే కునుకడు నిద్రపోడు అన్నవాడు కునుకోవటం ఏంటండి? నిద్రపోవడం ఏంటండి? శత్రువు వచ్చేలోగా గురుగుల్ని ఇత్తేయడం ఏమిటండి? నీ సత్తా చూడడం కోసం శత్రువుకు అనుమతి ఇచ్చాడు గురుగుల్ని ఎత్తడానికి దేవుడు. అంతేకాని నీ సంఘంలో అందరూ మంచోళ్ళే ఉండాలి, చెడ్డోళ్ళు ఉండకూడదు అనుకుంటే అది దేవుని ప్రణాళికని తప్పుపడుతున్నట్లు నువ్వు, దేవుని ఉద్దేశాన్ని తప్పుపడుతున్నట్లు నువ్వు. చెడ్డోళ్ళు కూడా ఉంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు. నువ్వు అనుమతించాలి ఇవన్నీ కూడా, స్వాగతించాలి ఇవన్నీ కూడా. అంతేకాని నాకు మంచోళ్ళే కావాలి అంటే కుదరదు. మంచోళ్ళే కావాలంటే కుదరదు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. నీవు ప్రసవ వేదన పడి వారిని మార్చే టాలెంట్ ఉందో లేదో చూసుకోవాలి. దేవుని అడుగు, ఇస్తాడు. దేవుడిని అడుగు. అర్థమవుతుందా? ఈ ప్రసవ వేదన ఒక్కనాటిది కాదు, లేకపోతే ఒక నెలలు చేసి ఊరుకునేది కాదు. నీ సేవా జీవితం అంతా ప్రసవ వేదన ఉండాలి. ఉండాలి ఉండాలి చిరాకు వస్తుందండి, ఇసుకొస్తుందండి. ఏంటిది చిరాకు వస్తుందండి మధ్యలో వచ్చేయడానికి? దాన్ని సినిమా థియేటరా? మధ్యలోంచి లేచి వెళ్ళిపోవడానికి, నచ్చలేదు అనడానికి, అట్రప్లాప్ అనడానికి. చిరాకు వచ్చిన, ఇసుగుదల వచ్చిన నువ్వు ఆ బిడ్డని కనేంత వరకు, ఆ రూపంలోకి తీసుకొచ్చేంత వరకు నువ్వు ప్రసవ వేదన పడాలి. అసలు పోలిక ఏంటి? క్రీస్తు పోలిక ఏంటి? క్రీస్తు స్వరూపం ఏంటి? వారిని ఎలా తీసుకురావాలి? ముందు నువ్వు రావాలి క్రీస్తు పోలికలోనికి. సేవకుడా ఇది గుర్తుంచుకో. నువ్వు క్రీస్తు పోలికలోనికి వస్తేనే ఆ ప్రసవ వేదన నీకు సులువుగా ఉంటుంది. నువ్వు క్రీస్తు పోలికలోనికి రాకపోతే ప్రసవ వేదన నీకు చాలా కష్టంగా ఉంటుంది. పోలిక అనండి, క్రీస్తు స్వరూపము. స్వరూపం అనండి. ఏమిటి స్వరూపము? ఇది కాదు. నిన్న ఆదివారం సేవకుడిలో చెప్పారు. క్రీస్తు స్వరూపం అదే సబ్జెక్ట్. అది నిన్న సేవకుడిలో సబ్జెక్ట్ అదే, క్రీస్తు స్వరూపం. ఆదివారం చెప్పాను. అది 2 ముక్కలు చెప్తాను. అసలు క్రీస్తు స్వరూపం అంటే ఏమిటి? క్రీస్తు స్వరూపంలో ముందు సేవకుడు రావాలి. అంటే పోలిక మార్చుకోవడం కాదు, జుట్టు పెంచేసుకోవడం కాదు, గడ్డం పెంచేసుకోవడం కాదు. క్రీస్తు పోలికలోనికి రావడం అంటే యేసుబాబుకి గడ్డం ఉంది కదా, యేసుబాబుకి జుట్టు ఉంది కదా. క్రీస్తు పోలికలోకి రావడం అంటే తెల్లటి బట్టలు వేసుకోవడం కాదు, యేసుబాబు తెల్లటి బట్టలు వేసుకున్నాడు కదా. ఇది కాదు పోలిక అంటే.
పోలిక అంటే శరీర సంబంధమైనది కాదు, ముఖము మారడం కాదు, పై రూపం మారడం కాదు. పోలిక అంటే స్తోత్రం చెప్పాలి. పోలిక. ఒక రోజున ఒక బావు పుట్టినరోజు ఏడుకో రోజున నేను ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ ఒక మాట చెప్పాను, ఒక మాట అన్నాను, అచ్చం అలా మేనమామలాగా ఉన్నాడండి అని చెప్పా. వెనకాల నుంచి ఒక ఆవిడ వచ్చి అంటుంది, పోలికి వచ్చినా పర్లేదు కానీ బాబా బుద్ధులు రాకూడదు బాబా అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. పోలికి వచ్చినా పర్లేదు కానీ ఏం రావాలా, బుద్ధులు మాత్రం రాకూడదు బాబు అంది. అంటే ఇప్పుడు ఈ పై రూపం కాదు ముఖ్యం, ఏం కావాలా అంటే క్రీస్తు పోలిక అంటే అర్థం ఏమిటో తెలుసా? పై రూపం కాదు. క్రీస్తు పోలికలో నన్ను చేశాడు, క్రీస్తు స్వరూపంలో నన్ను చేశాడంటే, క్రీస్తు పోలికలో స్వరూపంలో అంటే ఎలా చేశాడు? కొంతమంది కుంటోళ్ళు ఉన్నారు అంటే క్రీస్తు ఆ పోలికలో ఉన్నాడనా? కొంతమంది చేయలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పల్లెత్తోళ్ళు ఉన్నారు, కొంతమంది జ్ఞానముర్రోళ్ళు ఉన్నారు. అవునా? అంటే ప్రభు అలాగ ఉన్నాడనా? అంటే కొంతమంది వికలాంగులు ఉన్నారు కదా, అంటే ప్రభు వికలాంగుడనా? కొంతమంది నపుంసకులు ఉన్నారు కదా, అంటే ప్రభు నపుంసకుడనా? కాదు. శరీరానికి ఆయన పోలికి లింక్ పెట్టుకోకండి. పోలిక అంటే ఏంటంటే ఆయనకు కొన్ని గుణగణాలు ఉన్నాయి, అర్థమవుతుందా? ఆ గుణాలను ప్రచురించడమే పోలిక అంటే చూపించటం. క్రీస్తు పోలికలోనికి రావడం అంటే క్రీస్తుకి మొట్టమొదటి గుణము పరిశుద్ధత. ఏమిటది? పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను నువ్వు సంపాదించుకోవాలి. 2, క్షమించుట, క్షమించే మనసును నువ్వు సంపాదించుకోవాలి. 3, ప్రేమించుట, ప్రేమించే మనస్సును నువ్వు సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? అలాగే ఆయన అందరిని ఒక రకంగానే చూస్తాడు, ఒకరిని ఒక రకంగా, ఒకరిని ఒక రకంగా చూడడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడని రాయబడి ఉంది, అందరికీ ఉపకారాన్ని కూడా రాయబడి ఉంది. అర్థమవుతుందా? ఆయన బయటోళ్ళకి ఒక రకంగా, మనల్ని ఒక రకంగా చూడు. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా బయటోళ్ళు అంటేనే ఇష్టం ఆయనకి. బయటోళ్ళు అంటేనే ఇష్టం. ఈ మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎవరంటే ఇష్టం ఆయనకి? చెప్పరేంటండి మీరు? చెప్పట్లా. ఎవరంటే ఇష్టం? ఎందుకు ఇష్టం? 99 మందిని ఇక్కడ వదిలేసి ఎవరి కోసం వెళ్ళాడు అంటే ఎవరంటే ఇష్టం? ఇప్పుడు మనం ఎవరైనా కొంచెం తేడాగా మన అంక చూసినా, తేడాగా మన గురించి మాట్లాడినా, తేడాగా ఉన్నాడని చూసినా మనం వాడిని పట్టించుకో, వాడి గురించి ఆలోచించం, వాడిని పక్కనెట్టేస్తాం. మరి దేవుళ్ళు అది లేదే, ఉందా? మాట్లాడరేంటండి? దేవుళ్ళు అది ఉందా? పోలిక అంటే ఇవి. క్రీస్తు గుణగణాలు మనలోనికి వస్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నిజముగా యేసుక్రీస్తుని చూసినట్లే ఉందయ్యా నేను చూస్తుంటే. ఒక్కొక్కసారి చూడండి, ఏదైనా మనము ఒకరికి హెల్ప్ చేసామనుకోండి, సహాయం చేసామనుకోండి, వాళ్ళు ఏమంటే దేవుడిలాగా వచ్చావు బాబా, దేవుడిలాగా వచ్చి చేసావు బాబా అంటారు. దానికి అర్థం ఏంటి? దేవుడు అలా చేస్తాడని. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీలో ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? దేవుని చూస్తున్నారు. నువ్వు ప్రేమించినప్పుడు నీలో యేసును చూస్తారు, నువ్వు క్షమించినప్పుడు నీలో యేసును చూస్తారు, నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు, పాపాన్ని ఎదిరించినప్పుడు నీలో యేసును చూస్తారు. అప్పుడు నువ్వు యేసు పోలికలోనికి వచ్చినట్లు. అప్పుడు నిన్ను చూసిన వారికి అందరూ ఎవరు కనబడుతున్నారు? అది పోలికంటే, అది స్వరూపం అంటే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. క్రీస్తు పోలికలోనికి రావడం అంటే అది, క్రీస్తు స్వరూపంలోనికి రావడం అంటే అది. ఆ పోలికలోనికి నువ్వు ముందు వస్తే, సేవకుడా నువ్వు ముందు వస్తే అప్పుడు సంఘము ఆటోమేటిక్గా సంఘం కూడా పోలికలోనికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా లేదా? ఓకే, నువ్వు ముందు మారాలి, నువ్వు పోలికలోనికి రావాలి, క్రీస్తు పోలికలోనికి నువ్వు రావాలి, క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు రావాలి. అప్పుడు నీ ప్రసవ వేదన ఫలిస్తుంది. యేసన్న గారి సాక్ష్యం తెలుసా మీకు? ఒక ఇంటికి సువార్త చేస్తాకి వెళ్తే ఆ ముసలం మంది భోంచేసి వెళ్ళి బాబా పప్పుసారు చేశాను అంటే, పప్పుసారు అంటే ఇష్టం నాగమల్లిగా ఆయనకి కూడా. పప్పుసారు అమ్మ పెట్టే అన్నాడు. తింటుంటే ఈలోగా ఇంటి యజమాని వచ్చి సిగ్గులేదు, అడుక్కు తినేవాళ్ళు ఎక్కువైపోయారని కంచంలో ఉమ్మేస్తాడు. ఆ ఉమ్మేసినా కూడా కన్నీరు కారుస్తూ అది కలుపుకుని తినేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అడుగుతాడట, ఇంత చిన్న వయసులో ఆయనకి ఇంత ఓపిక, ఇంత సహనం, ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అని అడుగుతాడట ఆ ముసలమ్మని. ఈ ముసలాయన, ఆయన యేసుబాబు లాంటివాడయ్యా, యేసుబాబు కూడా అలాగే సహనంతో ఉన్నాడు, ఓర్చుకున్నాడు, ఈయన చూస్తే యేసుబాబుని చూసినట్టే అంటే నిజంగా ఆయన యేసుబాబే అని చెప్పేసి ఆవిడతో పాటు ఆయన కూడా సంఘానికి వెళ్ళిపోయాడు. ఒక పూట అన్నంలో ఉమ్మేసినందుకు, అంత అన్నంలో ఉమ్మేసినందుకు 6 బస్తాలు 7 బస్తాలు ధాన్యం బస్తాలు పట్టుకుని వెళ్ళాడు సంఘానికి.
అది పోలికంటే. నువ్వు క్రీస్తు పోలికలోనికి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు క్రీస్తు పోలికలో. నీ ప్రసవ వేదన ఫలిస్తుంది. ఇది ఒక్కనాటి ప్రసవ వేదన కాదు. ఒక్కరోజు ప్రసవ వేదన పడి కనేయడానికి ఒక్క జనాంగము ఒక్కనాటి ప్రసవ వేదనకి కనగలదువా నువ్వు ఆ జనాంగాన్ని? కనలేవు. 100 మంది సంఘం అండి, ఏం ప్రయోజనం? క్రీస్తు పోలిక లేకుండా 100 మంది వచ్చి ఆడేసి పాడేసి వెళ్ళిపోతే నీకు ప్రసవ వేదన లేదు కాబట్టి వాళ్ళు దేవుని పోలికలోనికి రాలేకపోయారు. నువ్వు చచ్చిపోయినా కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. అవునా కాదా? క్రీస్తు పోలికలోనికి తీసుకువచ్చే బాధ్యత నీకు లేనప్పుడు, ఆ దమ్ము ఆ సత్తా నీకు లేనప్పుడు నీకు సేవ ఎందుకు? ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఓకే రైట్. రెండో విషయం ఏంటంటే, సేవకుడు ఎప్పుడు కూడా ఇంకొకరితో పోల్చుకోకూడదు. వాళ్ళు బలమైన సేవ చేస్తున్నారు, వారిలాగా నేను చెయ్యాలి, వారిలాగా ఉండాలి. గతంలో నేను అలాగే అనుకునేవాడిని. సేవ పరిసర కొత్తలో ఎవరైతే బలంగా సేవ చేస్తున్నారో వాళ్ళని చూసి చాలా ఇంప్రూవ్ అయ్యేవాడిని, చాలా వారిలాగా మారిపోవాలనుకునేవాడిని. కానీ అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ చూశాను. రెండోది ఏంటంటే పడిపోయేవాడిని అన్నమాట. ఏమీ కూడా సక్సెస్ అయ్యేవాడిని కాదు, ఇంకా శ్రమలు ఎక్కువైపోయాయి. ఎప్పుడైతే దేవుడు నన్నుగా పిలుచుకున్నాడని గ్రహించానో, నన్ను పిలుచుకున్నప్పుడు నా పట్ల ఆయనకు వేరే తలంపు ఉంది, ఆ తలంపు ఏంటో వెతకాలని పిలుచుకున్న ఆ స్థితిని బట్టి నేను ఎప్పుడైతే వెతకడం మొదలుపెట్టానో, నన్ను నేనుగా దేవునికి సమర్పించుకుని నన్ను నేనుగా వాడబడడం ఎప్పుడైతే మొదలుపెట్టానో అప్పుడు వాడుకోవడం మొదలుపెట్టాడు దేవుడు. కొంతమంది చూడండి, సేమ్ టు సేమ్ ఇంకా అలాగే వాక్యం చెప్పినా అలాగే దింపేస్తారు, ఆరాధన చేసినా అలాగే దింపేస్తారు, ఆఖరికి పాంప్లెట్లు కూడా సేమ్ కాపీ కొట్టేయడమే. దరిద్రం కాకపోతే ఏంటి? పాంప్లెట్లు కూడా ఆల్ పాంప్లెట్లే, చూస్తే ఆల్లో ఏళ్ళో తెలియదు. మరి అది ఇదేం దరిద్రం అండి? నిన్ను దేవుడు సపరేట్గా పిలుచుకున్నప్పుడు వాళ్ళలాగా ఉంటానంటే వాళ్ళ డూబు అవసరం లేదు వాళ్ళకి. దేవుడికి వాళ్ళ డూబు ఇంకొక డూబు అవసరం లేదు. నువ్వులాగా ఉండు, నువ్వులాగా ఆరాధించు, అప్పుడు నిన్ను ఎలా హెచ్చించాలో అలా హెచ్చిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? గుర్తుంచుకోండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా నీవు నీలాగానే ఉండాలి. వేరే వ్యక్తిగా మారడం కుదరదు. మారితే క్రీస్తులా మారు. వేరే వ్యక్తిలో మారడం ఏంటి? బుద్ధి లేకపోతే. జ్ఞానం ఉండాలి కొంచెమైనా ఇతరులకు చెప్పేటప్పుడు. మనకి జ్ఞానం ఉండాలి మనం ఇతరులకు చెప్పేటప్పుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాగే అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట కూడా అన్నాడు. 1 కొరింథీ 4:6 అనుకుంటా, 4వ అధ్యాయము ఒక మాట చూడండి. 15. 4వ అధ్యాయము 15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. చెప్పండి. మీకు క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. అవును, ఉంటారు. మీటింగ్లు పెడుతున్నప్పుడు ఉపదేశకులు వస్తారు. అవునా? ఉపదేశకులను తీసుకొస్తాం. బయట మీటింగ్లకు వెళ్తారు కదా, అప్పుడు మీకు ఉపదేశం అందుతుందా లేదా? వాళ్ళు ఉపదేశకులే. యూట్యూబ్లో చూస్తారు కదా, టీవీలో చూస్తారు కదా, వాట్సాప్లో చూస్తారు కదా, వాళ్ళు ఉపదేశకులే. చూడొద్దని నేను అన్ను, చూడండి. వాళ్ళు చెప్పే మాటలు వినండి, కానీ వాళ్ళ ప్రవర్తన ఫలం అనుసరించకండి. వాళ్ళ వాక్యం వినండి. ఎందుకంటే యేసుప్రభు కూడా అదే చెప్పాడు. పరిచయులు శాస్త్రులు చెప్తున్న మాటల ప్రకారంగా మీరు ఉండండి, కానీ వారి ప్రవర్తనను అనుసరించొద్దని చెప్పాడు. నేను కూడా అదే చెప్తాను. వింటే వినండి, వాక్యాలు వినొద్దని నేను చెప్పను. యూట్యూబ్లో వాక్యాలు వినొద్దని నేను చెప్పను. నేను చెప్పినంత మాత్రం మీరేం కంట్రోల్ అవ్వరు నాకు తెలుసు. అలాగని నేను నీకు షట్ డౌన్ ఎందుకు అవ్వాలి? చూడొద్దని చెప్పి నేను ఎందుకు షట్ డౌన్ అవ్వాలి? చూడండి. కానీ వాళ్ళు మీకు ఉపదేశకులే, గుర్తుంచుకోండి. వాళ్ళు మీకేమిటి? ఉపదేశకులే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాళ్ళు మీకు ఉపదేశకులే. వాళ్ళు బోధకులు మాత్రమే. వాళ్ళ లైఫ్ స్టైలు మీరు ఫాలో అవ్వాలనుకుంటే మీరు దేవునికి విరోధులైపోతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. వారికి లైఫ్ స్టైల్ మీరు ఫాలో అవ్వకూడదు. వినండి, వినడం వరకు ఓకే, కానీ వారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకండి. వారి ప్రవర్తన ఫలం అనుసరించకండి. వారి ఆలోచనలు బట్టి నడవకండి. వారి విశ్వాసాన్ని అనుసరించకండి.
అక్కడ పౌలు గారు చెప్తున్నాడు. చివరికి చదవండి, చివరికి చదవండి. క్రీస్తు యేసునందు ఆ, సువార్త ద్వారా ఆ, నేను మిమ్మల్ని కంటిని నేను గనుక మిమ్మల్ని కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై పోలి ఉండవాలని. నడుచుకొని వారై ఉండాలి. అర్థమైందా? మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నా ఆ 10,000 మంది ఉపదేశము వినండి తప్ప, కానీ మీరు నడుచుకోవలసింది మిమ్మల్ని కన్నాడే ప్రసవ వేదన పడి ఆ కన్నవాని పోలిక చొప్పున నడవాలి. మీరు ఆ పోలి నడవాలి, అతన్ని పోలి నడవాలి. ఇది నువ్వు పెంచావు, నువ్వు పెద్ద చేసావు, ఆ క్రెడిట్ అంతా ఎవడికో ఎత్తే ఎలా ఉంటుంది? అది బాధగా ఉంటుంది ఉండదా? మాట్లాడరే, బాధగా ఉంటుంది ఉండదా? ఉంటుంది. దేవుడు కూడా ఆ విషయంలో ఒకటే మాట్లాడినాడు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు. మరి ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట అంటున్నాడు. బట్టి 10,000 మంది బోధకులున్నా వాళ్ళు కేవలం నీకేంటంటే బోధ చెప్పేంతవరకే. కానీ తండ్రులు అనేకులు లేరన్నాడు. చూసారా? ఆ పాయింట్ పట్టుకోవాలి మీరు. తండ్రి ఒక్కడే, మిమ్మల్ని నేను క్రీస్తు సువార్త ద్వారా కన్నాను అన్నాడు. ఆత్మీయ తండ్రి ఒక్కడే. అతని జీవిత లైఫ్ స్టైల్ ఫాలో అవ్వు, అతని లైఫ్ స్టైల్ ఫాలో అవ్వు. అర్థమవుతుందా మీకు? ఏమంటే అర్థమవుతుందా? ఎవరి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి మీరు? తీయండి ఎబ్రీ పత్రిక 13:7 ఎబ్రీ పత్రిక. దేవుని వాక్యం బోధించి, దేవుని వాక్యము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న మీ వారిని పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఇప్పుడు చేయవలసింది ఇది. మీరు ఎవరి విశ్వాసం అనుసరించాలి, ఎవరి ప్రవర్తన, ఎవరి లైఫ్ స్టైల్ తీసుకోవాలి మీరు మాదిరిగా. ఎక్కడో ఉన్నవాడు కాదు, ఏదో యూట్యూబ్లో వాక్యం చెప్పేసినవాడు కాదు. పూర్తిగా నీ బాధ్యత భరిస్తున్న వాడి యొక్క లైఫ్ స్టైల్ తీసుకోవాలి నువ్వు మాదిరిగా. అదే అంటారు కదా, తల్లి కూడెట్టినోడు పిన్నమ్మ కోకెట్టాడని. సామెతలు ఎక్కువ వస్తాయి నాకు. అవునంటారు కాదంటారా? ఇటు తల్లి కూడెట్టాడు, ఎదవన్నారు ఎదవా. ఊళ్ళో గొప్ప కావాలి, పిన్నమ్మ కట్టుకెళ్ళి కోకెట్టాడంట. ఇది అనుకుందట, నాకు ఇలా పెడుతుంటే వాళ్ళ అమ్మకి ఎన్ని ఎడుతున్నాడు, వాళ్ళ అమ్మ కూడే లేదు అక్కడ. తిని అంటారు పైన బటారం లోన్లో అటారం అని. దేవునికి మహిమ కలుగును కాక. సామెతలు అలా వస్తాయి అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా లేదా? జాగ్రత్త. నీవు నీ బాధ్యతను గుర్తిస్తే నీ సంఘము వాళ్ళ బాధ్యతను గుర్తిస్తుంది. నువ్వేమి విత్తుచున్నావో ఆ పంటను కోస్తావు. జాగ్రత్త. నీవు నీ బాధ్యతను, నీ తండ్రిని నీ తల్లిని గుర్తించినప్పుడు నీ సంఘము కూడా వాళ్ళ తల్లిదండ్రులైన నిన్ను గుర్తించరు. దేవుడు ఎక్కిరించబడడు. ఒక్క విషయం గుర్తుంచుకో, దేవుడు న్యాయం తీర్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీకు చెప్పే విషయం ఒకటే ఉంది. ఏమిటంటే నీవు క్రీస్తు పోలుకులోనికి రా. ప్రేమించడం మొదలుపెట్టు, క్షమించడం మొదలుపెట్టు, ఆదరించడం మొదలుపెట్టు, అందరిని ఒక రకంగా చూడడం మొదలుపెట్టు. ఇది క్రీస్తుని చూపిస్తుంది నీలో, క్రీస్తుని చూపిస్తుంది నీలో. అప్పుడు ఆటోమేటిక్గా సంఘం అంతా క్రీస్తు పోలికలోనికి నీ ప్రసవ వేదన సక్సెస్ అవుతుంది. అది క్రీస్తు పోలిక. పై రూపం కాదు క్రీస్తు పోలిక, వేషధారణ కాదు క్రీస్తు పోలిక. నీ గుణగణాలు మారడం, క్రీస్తు గుణగణాలు నీలోనికి రావడం, క్రీస్తు మనస్సు నీలోనికి రావడం క్రీస్తు పోలిక. అవి ఇతరులకు చూపించినప్పుడు నీవే క్రీస్తు అని వాళ్ళు భ్రమపడాల. అది క్రీస్తు పోలిక. అర్థమవుతుందా? క్రీస్తు నీలో చూడాలి వాళ్ళు. అవి ఎలా చూస్తారు? వేషం వేసుకున్నంత మాత్రం చూడరు. అలాగనుకుంటే విజయచంద్ర వేషం వేశాడు యేసుబాబులాగా, సూపర్ స్టార్ కృష్ణ గారు వేషం వేశారు యేసుబాబులాగా. వాళ్ళని యేసుబాబులా చూస్తారా? చెప్పండి. చాలామంది ఇంగ్లీష్ యాక్టర్లు యేసుబాబులాగా వేషం వేశారు, చూస్తారా? జీవించడం మొదలుపెట్టు, నీలో యేసుబాబుని చూస్తారు. అది పోలిక. అవునా కాదా? అది పోలిక. ఆ పోలికలోనికి నువ్వు రావాలి. అప్పుడు సంఘం వస్తుంది. ఎంతమందికి అర్థమైందా లేదా?
చెప్పండి, సేవకుడా, ఈ విషయాలు గనక నువ్వు పక్కన పెడితే ఇంకా నీకన్నా దౌర్భాగ్యులు ఎవరునూ లేరు. నీకన్నా దౌర్భాగ్యులు ఎవరునూ లేరు. ముందు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుని ఒక నడుపుదల కింద ఉండు. అనేక విషయాల్లో అటు ఇటు తిరగమాక, మైండ్ పాడు చేసుకోమాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలదు. ఒక జనమును కనడానికి మీకు ఉదాహరణకు ఒక వ్యక్తిని చూపిస్తాను. మోషే 80 సంవత్సరాల వయసులో ప్రసవ వేదన మొదలైంది. ఎన్ని సంవత్సరాల్లో? 80 సంవత్సరాల వయసులో. 120 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రసవ వేదన ఆగలేదు. ఎందుకంటే లోబడలేదు కదా. ఎవరుని లోబడ్డారా? తిరగబడేవాడు ఒకడు, తిట్టేవాడు ఒకడు, రాడు పట్టుకుని కొట్టేయడానికి చూసేవాడు ఒకడు, మోషే మీద సాడీలు చెప్పేవాడు ఒకడు. వాళ్ళందరి గురించి అంత ప్రసవ వేదన. 40 ఏళ్ళు ప్రసవ వేదన అండి. 40 సంవత్సరాలు ఒక జనాంగమును కనడానికి సరిపోలేదు ఆ ప్రసవ వేదన. మరలా ఆ ప్రసవ వేదన అతని తర్వాత యెహోషువ తీసుకోవాల్సి వచ్చింది. మరి నువ్వు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రసవ వేదన పడి సరిపోతుంది అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఒక జనాంగమును కనడానికి ఒక్కనాటి ప్రసవ వేదన, ఒక్క క్షణము ప్రసవ వేదన సరిపోదు. అవునా? కాబట్టి ప్రసవ వేదనకి ఫుల్ స్టాప్ లేదు. ఫుల్ స్టాప్ కాదు, కనీసం కామా కూడా లేదు. ఫుల్ స్టాప్ పక్కన పెట్టండి, కామా కూడా పెట్టడానికి వీల్లేదు. ప్రసవ వేదనకి ప్రసవ వేదన పడు. దేవుని పోలికలోనికి సంఘం వచ్చేంత వరకు ప్రసవ వేదన పడుతూనే ఉండాలి. ఒక్కనాటి ప్రసవ వేదన ఒక జనానికి సరిపోదు, జనానికి కనడానికి సరిపోదు. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందా లేదా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మన మధ్య ఉన్న సమూయేలు గారు వచ్చి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీవించాలి.